రాష్ట్రంలో ఇప్పటివరకు సర్ ప్రక్రియ 60% డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన బిఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను ఆయన పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరువులో బిఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞతో కలిసి పరిశీలించారు. పొడిగించిన తేదీని దృష్టిలో పెట్టుకుని సర్ ప్రక్రియను కొనసాగించాలని ఆయన సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 80%, పట్టణ ప్రాంతాల్లో 45% అయిందని తెలిపారు. పిఎల్ఓ, బిఎల్ఓల సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అందరూ ఒకేసారి పనిచేయడంతో సర్వర్ డౌన్ ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కాకపోతే సూపర్వైజర్లను అడిగి తీసుకోవాలన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే సార్ అవైలబుల్లో ఉన్నారు, ప్లస్ కార్పొరేటర్ సార్ అవైలబుల్లో ఉన్నారు. ప్రతిరోజు సర్వే దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఏదైనా మాకు ప్రాబ్లం ఉందంటే ఇట్లా చేయండి అమ్మా, షిఫ్టెడ్ వాళ్ళకి ఇట్లా చెప్పండి, మాకు సహకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టామో ఇది కొనసాగుతుంది. చక్కగా గ్రామాల్లో ప్లస్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఊపందుకుంది. మన రాష్ట్రం చేసుకుంటే ఇప్పుడు 60% వరకు మొత్తం డిజిటైజేషన్ అంటాము. వాళ్ళ పేర్లు తీసుకొని కంప్యూటర్లో ఎక్కించుకున్నారు. డిజిటైజేషన్ 60% వరకు పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో తీసుకుంటే 80% పైన పూర్తయింది. ఇక్కడ ఈ పట్టణ ప్రాంతంలో కొద్దిగా 45%, 50% దగ్గర వచ్చాయి. ఇది ఇప్పుడు బిఎల్ఓస్, బిఎల్ఏస్ ఇద్దరు సహకారంతో బాగా జరుగుతుంది. మనకి పొడిగించారు 10 రోజులు, అయినా కూడా వాళ్ళు పొడిగించిన వ్యవధిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకుంటారు. సార్ సర్వర్ డౌన్ ఉన్న వల్ల కొంచెం స్లో అవుతుందని అంటున్నారు సార్. సర్వర్ అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. చాలామంది దాని మీద పని చేస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. ఇమీడియట్గా అనుకుంటున్నాం, అదేం ప్రాబ్లం లేదు. చాలా చోట్ల ఇంకా ఎమ్యూనరేషన్ ఫారంలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. దానికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరైతే ఊర్లో ఉంటున్నారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో వాళ్ళకి రావు ఫామ్స్. ఉన్న వాళ్ళు కూడా కాలేదండి సార్ పంపిణీ. వాళ్ళు బిఎల్ఓ నెంబర్ తెలిస్తే వచ్చి అడగచ్చు. బిఎల్ఓ నెంబర్ పక్క నైబర్కి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్, బిఎల్ఓ నెంబర్ అందులో ఉంటుంది ఎన్యూమరేషన్ ఫామ్ పైన. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే బిఎల్ఓ వచ్చి ఇస్తారు కూడా. కొందరు బిఎల్ఓలకు